వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. స్త్రీధనంపై భర్తకు నియంత్రణ ఉంటుందో లేదా అనే విషయం గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భార్యకు చెందిన స్త్రీధనంపై అంటే మహిళా ఆస్తిపై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు మహిళ నష్టపోయిన బంగారానికి బదులు ఆమెకు 25,00,000 చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి భర్తకు 2,00,000 చెక్కు ఇచ్చారని ఈ కేసులో మహిళ పేర్కొన్నారు. తొలి రాత్రి రోజున ఈ ఆభరణాలన్నింటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే గల అప్పులను తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఒక కుటుంబ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టివేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్త్రీధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఈ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె భరణాలు దుర్వినియోగానికి గాను ఆమెకు 25,00,000 చెల్లించాలని భర్తకు తీర్పు ఇచ్చింది. ఓకే. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.